హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఈరోజు మన దేశంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదేమిటంటే మన భారత ఉపరాష్ట్రపతి గారు అయిన శ్రీ జగదీప్ సింగ్ ధనకర్ గారు తన యొక్క పదవికి రాజీనామా చేశారు. వారు 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతి పదవిని స్వీకరించారు. వారు 2027 వరకు ఆ పదవిలో ఉండటానికి వారికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ వారు రాజీనామా చేస్తూ ఆ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. అందులో వారు పేర్కొన్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే వారికి ఆరోగ్యం సరిగా సహకరించకపోవడం వలన ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. జగదీప్ సింగ్ ధనకర్ గారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. వారు మొదటగా న్యాయవాది వృత్తిలో ఉండి అనేక ముఖ్యమైన కేసులను ప్రజల తరపున వాదించారన్నమాట. ముఖ్యంగా వారు కోల్, మినరల్స్ మరియు ఇతర పర్యావరణ కేసులను బాగా వాదించడంలో దిట్ట అన్నమాట. ఆ తరువాత వారు రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు. వారు కేంద్ర మంత్రిగా మరియు మాజీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత వారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా వారు నియమించడం జరిగింది. వారు రాజస్థాన్లోని జాట్ సామాజిక వర్గానికి చెందినవారు. వారు చాలా కొన్ని ముఖ్యమైన విషయాలలో పార్లమెంట్ వ్యవహారాల్లో చర్చించిన అనుభవం ఉంది. వారు రాజీనామా చేయటం వలన మనకు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడిందనమాట. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్ర పదవిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని 6 నెలల్లోపు పూర్తి చేయాలి. రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతిని కానీ, ముఖ్యంగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి పార్లమెంటులోని ఉభయ సభలు అంటే రాజ్యసభ మరియు లోక్సభలోని ప్రజాప్రతినిధులు ఆయనను ఎన్నుకోవడం జరిగింది. దాన్నే ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఈ ఎన్నిక ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వారు రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. సో కాబట్టి ఉపరాష్ట్ర పదవి ఇంత ముఖ్యమైనదన్నమాట. ఎప్పుడైనా రాష్ట్రపతి అనారోగ్యం పాలైనప్పుడు లేదా వివిధ కారణాల వల్ల విదేశాల్లో ఉన్నప్పుడు ఆ పదవిని కూడా ఉపరాష్ట్రపతి చేపట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.